ప్రేమకు చొరరాని చోటుంటుందా రాని? మలయ మారుతం నీ మాట చెప్పి వెన్నెల వెలుగు చూపి నీ మధురగానం ఆనవాలుగా మబ్బుల మీద తేలిపోతూ వచ్చాను. ఎవరన్నా చూస్తే నిన్ను చూడకుండా ఉండలేకే వచ్చాను. ఏమిటి ముడితనం? వెళ్ళండి. ఎలా వెళ్ళగలను? ప్రాణానికి కూడా తెగించి వచ్చిన ప్రియుణ్ణి ఒక తీయని మాట, ఒక చల్లని చూపుతో నేనా సన్మానించకుండా? పసి కట్టక ముందే వెళ్ళిపోండి. పోలే, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. నీ కోసం ఎదురు చూచి నా కోసమైనా. అన్నా, అదిగో నాన్నగారు, ఇప్పుడు ఏం దారి? అదిగో అలా వెళ్ళి దాక్కోండి. సరే, మక్కువ పడి వచ్చినందుకు దక్కోవలసిందేనా? పదండి. నిద్రాభంగం చేశానా తల్లి? అబ్బే లేదు నాన్న. వింటున్నావుగా, ఈ మధ్య పగడి చుక్కని పుకార్లు. పాము చిన్నదైనా పెద్ద కర్రతోనే కొట్టి చంపాలమ్మా. విషయం స్వయంగా తెలుసుకుందామనే బయలుదేరుతున్నాను. దినదిన గండంగా ఎన్నాళ్ళు నాన్న ఈ ముసుగు జీవితం? ఆ విక్రమి తల కోట గుమ్మానికి కట్టి నిన్ను మహారాణిని చేసేవరకేనమ్మా. నేను మహారాణిని కావడం ఏంటి నాన్న? సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది తల్లి. నాకే రాణివాసం అక్కర్లేదు నాన్న. మీరు చల్లగా ఉండగా మీ చాటున బ్రతకడం కన్నా నాకే కోరిక లేదు, మరే ఆనందం అక్కర్లేదు. ఏమిటమ్మా పక్కలో బాకు? బాకు అదేనన్నా, పళ్ళు కొద్దామని. చూడమ్మా, కొంచెం దాహం తీసుకొస్తావా? చేసింది అపచారమైనా ఎదటపడి ప్రాణాలు కాపాడుకోవచ్చు. హెచ్చరిక! రేడా రేడా ఏంటి రేడా అదో తీరుకుంటివి? అందరపు చిలుకులు చేసి ఆమె స్వేచ్ఛను అరికడుతున్నా, ఏవేవో ఆశలు పెట్టుకుని ఆమె వాంఛలకు అడ్డు తగులుతున్నానా? లేదు, ఏమైనా సరే నా చిట్టి తల్లి క్షణిక ఆవేశాలకు లొంగిపోయే సామాన్య స్త్రీ కాకూడదు. దృఢ చిత్తురాలు, ఉదార స్వభావాలు గల ఉత్తమ మహారాణి కావాలి. ఏంది రేడా కలవరించావా? దొరా, పగడి చుక్క విషయం అర్థం కాకుండా ఉంది. మన కాపు సిబ్బందికి హెచ్చరిక చేసి వస్తాను. కరువు అయితే నేను ఉరకనా రేడా? ఎల్లారితే కొలుపులే. వీలైతే వేళకే వస్తాను. అయినా అందరికీ పెద్దవు నువ్వు ఉన్నావుగా. దొరా, రేడా ఎందుకైనా మంచిది ఆ కొత్తవాడి మీద కన్నేసించు. మీరా? అవును. ఏమిటి తెగింపు? నీ కోసం ఎదురు చూచి తెగించే వచ్చాను. నిన్ను చూడని ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా ఉంది. బాగానే ఉంది. మక్కువ పడి మనసిచ్చినందుకు గుట్టు మట్టు ఉంచకుండా ఇలా గుండె దడపట్టిస్తారా? ఎవరైనా చూస్తే? ఏమైనా సరే, ప్రాణం పోయినా సరే, నేను కోరుకునేది మీ సహవాసం, మీ మందహాసాల మాధుర్యం.
అబ్బబ్బబ్బా, ఇప్పటికి మీ ప్రేమ కలాపాలు కట్టిపట్టండి. రేపు కలుసుకుందాం. అయితే ఇదే వేళకు ఇక్కడికి రమ్మంటావా? అదిగో మళ్ళీ ఇక్కడికే. వద్దు స్వామి, వద్దు. నేనే అక్కడికి వస్తాను. నిజమేనా? ఇంకా అనుమానమా? ఆనబెట్టి మాట నిలబెట్టుకోవడం మా బాధ్యత. సరేనా? ఆహా, చిరు చీకటిలో జిగీలుమని నీ కన్ను, మనసుని రెచ్చగొట్టి నీ సౌందర్యం. ఎవరైనా చూస్తారు. సుమతి, స్వామి, సుమతి, స్వామి. జీవిస్తున్నావా సుమతి? జీవోత్సవంలాగా స్వామి. దుస్సంఘటనలన్నీ చూస్తూ కుములుతూ సావలేక. సుమతి, స్వామి, సుమతి, నన్ను ఒంటరి వాణ్ణి చేశారనుకున్నా, కానీ కడసారైనా నిన్ను చూసుకున్నాను. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు సుమతి? మన చిట్టి తండ్రి లేడి ఎలా ఉన్నాడు? మన వంశానికి వన్నె తెచ్చే వీరుడేనా? మాట్లాడవే సుమతి. నిన్ను చూసుకున్నా, మన చిరంజీవిని కూడా కళ్ళారా ఒక్కసారి చూడగలిగితే ఇక నేనేమైనా దిగులు లేదు సుమతి. చెప్పు సుమతి, ఎక్కడున్నారు? అపచారం జరిగింది స్వామి, అపచారం జరిగింది. ఏం జరిగింది? చెప్పు, చెప్పు సుమతి. మేము బందీ చేయాలని వెంటాడిన ధర్మదేవుల చేతిలో విధి మన చిట్టి తండ్రిని విడిచింది. పిల్లలు లేని ధర్మదేవుడు చిరంజీవిని అభిమాన పుత్రునిగా స్వీకరించాడు. చిట్టి తండ్రిని విడువలేక, వెలికి చెప్పలేక, కన్నబిడ్డకే దాదినయ్యి ఇంతకాలం గడిపాను. పెంచిన తండ్రి ప్రాణం కాపాడడానికి కన్న తండ్రిని కట్టి తెచ్చాడు. కానీ నన్ను బంధించి తెచ్చింది మన చిరంజీవి. అయితే ఆ తావీసు అదే స్వామి, ఆనాడు మీరు దీవించి కట్టింది. అదే శ్రీరామరక్ష ఈనాడు బాబును కాపాడింది. చాలుదేవి, చాలు. ఈ జీవితానికి ఈ అనుభూతి చాలు. తన కొడుకు చేతిలో ఓటమి కన్నా తండ్రి కోరుకునే ఆనందమే ఉంటుంది దేవి. రేపు నా బిడ్డను వీరాధి వీరుడని దేశమంతా వేనోళ్ల కీర్తిస్తుంది, అద్వితీయ ప్రతిభావంతుడని నీరాజనం పడుతుంది. కానీ మధురాతి మధురమైన అతని ఆనంద స్మృతిలో ఏ అపశృతి రాకూడదు దేవి. గజ దొంగగా, రాజద్రోహిగా పరిగణింపబడ్డ నేను తనకు తండ్రినని తెలిసినప్పుడు. లేదు స్వామి, లేదు. మీరంటే అతనికి ఎంతో అభిమానం, గౌరవం. అయితే మరీ ప్రమాదం దేవి. నా జీవిత విషాద పరిణామాలకు తానే కారకుడని తెలుసుకున్నప్పుడు ఆ లేత హృదయం ఎంతగా క్షోభిస్తుందో ఆలోచన. అందుకే ఈ సంగతి అతనికి తెలియనేనని ప్రమాణం చేయి సుమతి. స్వామి, ఇంతకాలం అతని శ్రేయస్సు కోరి దాదిగా సేవలు చేశాం. ఈనాడు అతని ఉజ్వల భవిష్యత్తు కోరి ఈ మాత్రం త్యాగం చేయడం ప్రమాణం చేయి. నా వల్ల కాదు స్వామి, నా వల్ల కాదు. స్త్రీకి బిడ్డల పేరు ప్రతిష్టల కన్నా పవిత్ర మాంగళ్య రక్షణే ప్రధానం. మీరు తన తండ్రిని తెలుసుకున్నప్పుడు బంధించి తేగలిగిన మీ కుమారుడే మేము కాపాడుకోగలడు. తెలియక తల్లిని దాటిగా చూచి కన్న తండ్రిని బంధించి తెచ్చి చేస్తాను పాలు చేశాను. కన్నవారి రుణం ఈ విధంగా తీర్చుకున్నాను.
కుమార్ నాన్న లేదు కుమార్, వీరాధి వీరుడైన నీ వంటి సుపుత్రుడిని కన్నందుకు నా హృదయం ఆనంద డ్రగిల్లో తేలిపోతుంది నాయన. కానీ నా జీవిత లక్ష్యంలో మిగిలింది ఒక్కటే నాయన. మహారాజ వంశాన్ని నిర్మూలన చేయాలనుకున్న ఆ విక్రముని బారి నుండి రాకుమారిని తప్పించగలిగానే కానీ మహారాణిని చేయలేకపోయాను. అవును, నా కుమార్తె అనుకుని నీవు బంధించి తెచ్చింది యువరాణిని. యువరాణినా? ఆ విక్రముని తలగొట్టి రాకుమారిని సింహాసనం అధిష్ఠింపజేయాలని ఈ ముసుగు ధరించాను. ఆ ఆశయం నెరవేర్చుకోలేని ఈ జీవితం ముసుగులోనే అంతరించిపోని నాన్న వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. తండ్రిని నేను సాధించలేని కార్యాన్ని బిడ్డవు నీవు సాధించు నాయన. మీ ఆశయం సాధించడమే కాదు నాన్న, మిమ్మల్ని కూడా దక్కించుకుంటాను. దేశద్రోహి రాజద్రోహులను విడిపిద్దామనుకున్నావా? వీళ్ళే చేస్తాను. నిరపరాధి చూస్తానే. బయటికి వెళ్ళండి.